ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వాజేడు ఎస్ఐ హరీష్కి సంబంధించిన ఆత్మహత్య కేసులు అయితే రోజుకో కొత్త ట్విస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్లో అందరూ అనుకున్నారు యాక్చువల్లీ వాజేడు ఎస్ఐకి సంబంధించిన ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది, ఇంత సడన్గా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు, మరి నిజంగానే వాళ్ళ ఉన్నతాధికారుల ఒత్తిడి ఏమైనా ఉందా? ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ ఎన్కౌంటర్ జరిగింది కదా, మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన తెల్లవారే వాజేడు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. సో దీనికి దానికి ఏమైనా లింకప్ ఉందా, నిజంగానే ఉన్నతాధికారుల ఒత్తిడి ఏమైనా ఉండిందా, అందుకే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎందుకంటే వాజేడు ఎస్ఐ ఎవరైతే హరీష్ ఉన్నారో ఆయన పట్టుబట్టి మరి వాజేడు ఎస్ఐగా నాకు అక్కడే కావాలి ప్లేస్మెంట్ అని చాలా ఒత్తిడి తెచ్చి అక్కడ ఎస్ఐ లాగా ఆయన పనిచేయడానికి ఇష్టపడ్డారట. సో ఇంత ఇష్టపడి అంత కష్టంగా ఎస్ఐ ఉద్యోగం సాధించి ఆయన ఇంత సక్సెస్ అయిన తర్వాత ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనేది పెద్ద చర్చ జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ చేసిన కొద్దిగా కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాక్చువల్లీ ఎస్ఐ హరీష్ చనిపోయినప్పుడు ఒక ఆడపిల్ల ఆయన మీద పడి ఏడుస్తోంది. సో ముందు అనుకున్నారు అందరూ కూడా మేబీ వాళ్ళ బంధువులేమో లేదంటే ఎస్ఐకి మ్యారేజ్ అయిందేమో మేబీ అనుకున్నారు. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో వచ్చి ఆయన మీద పడి ఏడుస్తున్నారేమో అని అందరు అనుకున్నారు. లేదంటే మ్యారేజ్ అయిపోయిందేమో వాళ్ళ వైఫ్ ఏమో మేబీ అని అనుకున్నారు. కానీ పూర్తిగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అండ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ మేరకైతే ఆ పిల్లెవరో మాకు తెలియదు, అసలు ఆమె అక్కడ ఎందుకుందో కూడా తెలీదు, మా కొడుకు అసలు ఆమె గురించి అసలు ఎట్లాంటిది కూడా మాకు చెప్పలేదు అని వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ ఎస్ఐ హరీష్కి సంబంధించిన పేరెంట్స్ కేసు పెట్టడం జరిగింది. అప్పుడు పూర్తిగా ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి పోలీసులకైతే ఇప్పుడు ఎవరైతే ఆ ఎస్ఐ దగ్గర ఉన్నటువంటి ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆమె సూర్యాపేటకు జిల్లాకు చెందినటువంటి పేరు వచ్చి అనుష. ఆమె ఒక తండాలో దగ్గరలో ఉన్నటువంటి తండాలో ఉంటుంది. అండ్ ఆమె హైదరాబాద్లో ఒక ఉద్యోగం కూడా చేస్తోంది, యాజ్ ఏ అడ్మిన్గా ఒక దగ్గర ఉద్యోగం కూడా చేస్తోంది. ఏదో అవసరానికో లేదంటే రాంగ్ డయల్ లాగా అని చెప్తున్నారు. అంటే ఈ అనుష అనే ఆమె వాజేడు ఎస్ఐకి అనుకోకుండా ఫోన్ చేసింది. అప్పుడు డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు నేను ఇలా ఫలానా ఎస్ఐనని చెప్పడంతో ఇంకా ఆమె ఫిక్స్ అయిపోయిందనమాట. ఓకే, నేను రాంగ్ నెంబర్ డయల్ చేసినా సరే నాతో ఫోన్లో మాట్లాడుతుంది ఒక ఎస్ఐ అని తెలుసుకున్నటువంటి అనుష పూర్తిగా ఒక 7 నెలల క్రితం నుంచి కూడా ఆ ఎస్ఐకి టచ్లోకి వెళ్ళడం, ఆ తర్వాత ఇద్దరు కూడా ఇన్స్టాగ్రామ్లో తరచుగా మెసేజ్లు చేసుకోవడం అండ్ ఫర్దర్గా కూడా ఇంకొంత క్లోజ్గా అయిన తర్వాత పూర్తిగా వీకెండ్లో ఆర్ హాలిడేస్ వచ్చినప్పుడు కలవడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే పూర్తిగా ఎస్ఐ కూడా మేబీ బాగానే ఉంది, మ్యారేజ్ కూడా చేసుకోవచ్చులే అని అనుకున్న పరిస్థితుల్లో పూర్తిగా ఈ అనుష గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి ఎస్ఐ హరీష్కి మాత్రం పూర్తిగా అసలు ఈమె ఎవరు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంకా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడే పూర్తిగా ఈ కేస్ టర్న్ తీసుకుంది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈమె అనుష ఎస్ఐ పరిచయం అయిన తర్వాత ఇంకా లైఫ్ సెటిల్ అయిపోతుంది, ఇంకా ఎస్ఐని మ్యారేజ్ చేసుకుంటే నాకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా ఉంటుంది నా లైఫ్ అంతా అనుకొని ఆమె పూర్తిగా ఆయనను ట్రాప్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ పెళ్లి చేసుకో అన్నటువంటి ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. లేదంటే నేను ఉన్నతాధికారులకు చెప్తాను, మీడియాకి పిలిచి చెప్తాను, పూర్తిగా మనం దిగినటువంటి ఫొటోస్ కావచ్చు లేదంటే పర్సనల్గా వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి చాట్ కావచ్చు పూర్తిగా నేను అందరికీ ఇవ్వబోతున్నాను అని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి అర్థం కానటువంటి ఈ ఎస్ఐ హరీష్ పూర్తిగా
ఏం చేయాలో ఏంటో తెలియక ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొన్ని డేస్ నుంచి కూడా ఈ వాగ్వాదం జరిగింది. ఇంకా లాభం లేదనుకున్న ఎస్ఐ పూర్తిగా ఆ రోజు అక్కడే అంటే వాజేడుకు సంబంధించిన పరిధిలోనే ఒక రిసార్ట్కి పిలిపించుకొని ఆ తర్వాత అసలు ఈ పంచాయతీ ఏంటి, ఇంకా పంచాయతీ ఉండద్దు, ఆమె ఒరిజినాలిటీ ఏంటి, ఆమె గురించి తెలిసినటువంటి విషయాలు ఏంటి అనేది ఆమెకే ఫేస్ టు ఫేస్ చెప్పేద్దాము, ఇంకా ఇక్కడికే ఎండప్ చేసేద్దాము అని హరీష్ అక్కడికి ఈ అనూషని పిలిపించుకోవడం జరిగింది. అప్పుడు అనూష పూర్తిగా ఆయనను బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే చచ్చిపోతావా, ఇవి రెండే ఆప్షన్స్ ఇవ్వడం, మానసికంగా ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది. సో అప్పుడు ఇంకా ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎస్ఐ పూర్తిగా ఆమెను అనూషని పూర్తిగా రూమ్ల నుంచి బయటకి తోసేసి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో పూర్తిగా ఈ ఇన్సిడెంట్లో ఈ అనూష అనే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, జస్ట్ ఏ రాంగ్ నెంబర్, అంటే ఒక రాంగ్ కాల్ అనూషని ఎస్ఐ హరీష్ని కనెక్ట్ చేయడం, ఆ తర్వాత ఆయన చావుకే దారి తీయడం, ఇదంతా చూసిన తర్వాత కూడా పోలీసులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఎస్ఐ అంటే తోటి ఎస్ఐ ఎవరైతే హరీష్ ఆత్మహత్య చేసుకునేంతలా ఈమె ఆయనను పూర్తిగా ట్రాప్ చేసింది అని విషయం తెలిసింది కాబట్టి ఆమెను పూర్తిగా అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ పాపం హరీష్కి సంబంధించిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా మంచిగా సెట్ అయ్యారు, ఇద్దరు పిల్లలు కూడా ఎస్ఐలుగా వాళ్ళు ఎంత కష్టపడితే ఎస్ఐలు అవుతారో మనందరికీ తెలిసిందే. అండ్ అదృష్టం కూడా ఉండాలి, అన్నీ కలిసి రావాలి, అయితే కానీ ఎస్ఐలు కానటువంటి సిచ్యువేషన్. సో ఇంత బాగా పెంచుకున్నాం అండ్ ఇంత మంచి పొజిషన్లో ఉన్నటువంటి హరీష్ ఆత్మహత్య చేసుకోవడంతో అయితే వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అండ్ ఈ అనూషనైతే కఠినంగా శిక్షించాలని కూడా కోరుతున్నారు. అన్నీ బాగుంటే ఒకవేళ అనూష నిజంగానే జెన్యూన్గా ఒకవేళ హరీష్ని ప్రేమించి ఉంటే నిజంగా మేమే పెళ్లి చేసేవాళ్ళం, అట్లాంటిది ఈమె ట్రాప్ చేయడం. అండ్ ఆమె గురించి హరీష్ తెలుసుకున్నప్పటికీ కూడా ఆమె ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని ముగ్గురిని ప్రేమించి ఆ తర్వాత ఒకతను పెళ్లికి నిరాకరించడంతో ఆయన మీదనే ఉల్టా కేసు పెట్టింది అని తెలుసుకున్నటువంటి హరీష్ అందుకే ఆమెతోని పెళ్లికి నిరాకరించాడు. అవన్నీ నిజాలు తెలిసినాయి కాబట్టే మా కొడుకు వద్దనుకున్నాడు, అట్లాంటిది ఇప్పుడు ఇవన్నీ చేసి తప్పు చేసిన ఆమెనే పూర్తిగా మా కొడుకు చావుకి కారణమైంది, ఆమెను అయితే వదిలిపెట్టద్దు, కఠినంగా శిక్షించాల్సిందే అని వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎస్ఐ వాజేడు ఎస్ఐ హరీష్ తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ట్రాజెడీ స్టోరీ. పాపం అంటే ఏ తప్పు చేయకుండానే ఆయనకిచ్చి ఆయన్ని జస్ట్ ఈమె చేసినటువంటి తప్పు వల్ల ఆర్ బ్లాక్మెయిల్ వల్ల ఆయన చనిపోయినటువంటి సిచ్యువేషన్. కనీసం ఒక్క నిమిషం ఆర్ ఒక 2 నిమిషాలు కామ్ డౌన్గా ఆలోచించి ఉంటే ఇందులో నుంచి బయట పడేవాడేమో, మేబీ ఎవరికైనా చెప్పుకొని ఉంటే వాళ్ళైనా ఏమైనా సజెషన్ ఇచ్చేవాళ్ళేమో అని ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలామంది ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.